పిల్లలు చేతికొచ్చేసరికి ఫ్యామిలీకి అండగా ఉండాలి కానీ దండగా అని అనిపించకూడదు. ఏంటానంద్ ఇలా వచ్చావు, ఏం కావాలి? జాబ్ తెచ్చుకోవడానికి డిగ్రీ కావాలేమో. మీ కొడుకులాగా డిగ్రీ లేకపోవచ్చు, డిగ్నిటీ ఉంది. నేను ఇంపార్టెంటా, నీకు మొన్న వచ్చిన సింధు ఇంపార్టెంటా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకునే టైం కూడా లేదురా, నాకు సింధునే ఇంపార్టెంట్. లేకపోతే ఈ సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయిపోతాను కదా. హాఫ్ ఇంజనీర్ బానే మాట్లాడుతున్నారే. మా బ్యాచ్ అంతేలే. అరే నువ్వేం టెన్షన్ పడకు, ఎంతమంది బెస్టీలు వచ్చినా లవ్ని ఎవ్వరు టచ్ చేయలేడు. అయినా నా గురించి ఏమైనా చెప్తున్నావా వాడికి? నేనా? ఈ చదవడాలు పాస్ అవ్వడాలు అన్ని మన వల్ల అయ్యే పనులు కాదు. సరే వచ్చి హగ్గివ్వు. రా వచ్చి హగ్గివ్వు. జస్ట్ ఇప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. బీ రెడీ మిస్టర్ హాఫ్ ఇంజనీర్. ఎవడరా పొద్దున్నే? సార్ వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్, అసలు నా ఫ్రెండే కాదు సార్, ఇది నిజం సార్. రే మాటలు జాగ్రత్తగా రాని. సార్ నాకు వచ్చేది రేరుగా మాటలు, మళ్ళీ జాగ్రత్త ఏంటి, అది మన వల్ల అవదు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు చెప్పండి సార్. ఎందుకు వచ్చారు సార్? వీడియో ఏమైనా బాకీ ఉన్నాడా? అదేం కాదు. పోనీ రేవు పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ దొరికిపోయాడా? ఈ డ్రైనేజ్ లో కాసేపు మోస్తావా? నువ్వు గమ్మునే ఉండరా, వీడి ఇంతే సార్. మీరు చెప్పండి సార్. మీ ఇద్దర్లో కరువేశ్వరరావు అంటే ఎవర్రా? సార్ ఏం కాదు, వీడు కరువేశ్వరరావు కాదు, కరువు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆడపిల్లలు నేర్పించే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఏంట్రా? మాదాపూర్ స్టేషన్ లో మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది తెలుసా? మీ ఆడపిల్లల నా అకౌంట్ లో పోలీస్ కూతుర్లు ఎవరు లేరే? అయిపోయింది, అంతా అయిపోయింది. సార్ వీడు అయిపోయింది అంటున్నాడు, వీడియో చేసినట్టు నేనేం చేయలే. నన్ను నేర్పిస్తావేంట్రా సార్? చెప్పుంటే మేమే స్టేషన్ కూర్చోవాలి సార్. మీరు ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశారా? అయినా మీలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ అపవిత్రం అయిపోతుంది. అందుకే మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేమే ఇంటికి వస్తాం. సూపర్ సార్, ఫెంటాస్టిక్. వస్తూ వస్తూ 2 బీర్లు 4 మిక్చర్ ప్యాకెట్ పట్టుకొస్తే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళంగా. సార్ కౌన్సిలింగ్ అన్నారు, సిట్టింగ్ కాదు. సారీ సార్, సారీ మామ, అందుకే చదువుకోమని చెప్పింది బై మిస్టేక్. అయినా సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు, నిప్పులాంటి మనుషులం. ఏదో పనులు చేసే ప్రతి ఒక్కరు చెప్పే మాటలు ఇవే గానీ నేను ఆల్రెడీ ప్రూఫ్లతోనే వచ్చాను. ప్రూఫా? సత్యావరా బాబోయ్. ప్రూఫ్ ఉంటే భయపడతావా? చూపించండి సార్, మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందో చూపించండి. ఐ ఫేస్ ఇట్ కాన్సిక్వెన్స్. మామా రే ఏంట్రా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రే ఇప్పుడు మనం ప్రాంక్ చేస్తున్నాం. ఏంటి మళ్ళీ ప్రాంకా? ఓరి అబ్బా నువ్వు అంత పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్లు ఏమాకరా. మరి ఏం లేదురా, ఈ మధ్య అబ్బాయిలందరూ ఫింగర్స్ ఫోల్డ్ చేసుకొని ర్యాండమ్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఐఫై ఇచ్చి చేతిలో చాక్లెట్స్ పెడుతున్నారు కదా. అవునరా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రాంక్ చేయబోతున్నామా? మరి చాక్లెట్లు చాక్లెట్స్ మనం ఇవ్వం. మరి రే 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 ఇలాంటి వైల్డ్ ప్రాంక్ అస్సలు వద్దురా బాబు. నీతో పాటు నేను కూడా ఇరుకోపోయేలా ఉన్నారా. రే ప్లీజ్ రా, నా మాటినరా. రే ఏం చేసిన ఇద్దరం కలిసే చేయాలి, అర్థమైందా? ఛీ అలాంటి కాదురా. ఒరే నీ బుర్రలోంచి డబుల్ మీనింగ్ తీసేయి. ఒరే లాస్ట్ టైం చేసినామా ఎక్కడ ఉంది, పోయి చేద్దాం రారా. అరే మొన్నే తిట్టిందన్న అవసరం మారా. నువ్వు రారా, నేనున్నాగా నీకెందుకో. నన్ను నమ్ము మావా. నేను నా మాటిని వద్దురా. నువ్వు రా రాబే. ఎవరైనా చూస్తే గొడవ. నేను ఉండరా. హాయ్. నీకేమైనా పిచ్చా? నువ్వు మారలేదా అసలు? అమ్మాయిలకి ఎవరైనా కాకడ ఇచ్చి భయపెట్టిస్తారా అసలు? లేకపోతే నీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి నోటు తీపి చేస్తారేంటి? నీ మొహానికి ఇదే ఎక్కువ. యు స్టూపిడ్. ఓవే. అరే ఎందుకురా రిస్క్? పోదాం పద. నేను ఉండరా, మనం భయపడితే నిన్ను వదలనురా. పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ కాకపోతే కాంప్లైంట్ ఇచ్చుకో. ఇక్కడ కూడా భయపడ్డు కరువు. ఏమనుకుంటున్నావు? ఇచ్చుకోపా. కంప్లైంట్ ఇస్తుంట. కంప్లైంట్. సారీ అక్క. మాకు రాదా? నేను ఉండరా, దానికి భయపడదేంటి? అయిపోయామా? ఈ పాచిమోహన్ అన్నంత పని చేసేయాలి. ఈసారి కనపడితే బొద్దింక కాదు, లారీ ఎక్కిచ్చేస్తా. యాక్చువల్ గా సార్ అది ప్లాస్టిక్ బొద్దింక సార్, అది కావాలని అంత ఓవరాక్షన్ చేసింది సార్. సార్ చంపేస్తారా? కన్ఫర్మ్ రా. సూపర్ తమ్ముడు, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, మంచి తమ్ముడు, ఇలానే కంటిన్యూ చేయి. అది నా ఫియాన్సీ కూడా సేమ్ ఇలానే రీల్స్ పిచ్చింది బ్రో. అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రీల్స్ చేసి చంపేస్తా ఉంటది. మీ వీడియో చూసిన తర్వాత సేమ్ అలానే చేసాను. దెబ్బకి రీల్స్ చేయడం మానేసింది. సార్ కూడా మనకులో పడే. సూపర్ సార్. అవును తమ్ముడు, నువ్వు ఇలానే చేస్తుండు. అస్సలు ఆపండి సార్. ఈ రోజులలో కరువులో కొట్టుమిట్టాడుతున్న ప్రతి అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టడమే నా డ్యూటీ సార్. అబ్బాయిలలో అవేర్నెస్ తీసుకురావడమే నా కర్తవ్యం సార్. సూపర్ తమ్ముడు, నువ్వు అస్సలు తగ్గను. ఇలానే చేస్తూ ఉండు. నా సపోర్ట్ నీకు ఎప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్.
సరే నేను వెళ్ళొస్తాను. హేమింగే సారీ సార్. మంచి హుషారుగా ఉన్నావయ్యా. మీ అభిమానం సార్. ఏమైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి. ఎస్ సార్. ఓకే సార్. ఎవరి డోరే మళ్ళీ ఇవ్వడం వస్తాడు. సరే. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఆనంద్ ఉన్నాడా? ఉన్నాడు. కానీ మీరెవరు? అది నా పేరు సింధు. లోపల ఆనంద్ ఉన్నాడా? సింధు. సింధు అంటే నువ్వేనా? రా రా లోపలికి రా. ఆనంద్ ఉన్నాడో లేదో చెప్పలేదు. ఉన్నాడు, నేను పిలుచుకొస్తా. నువ్వు కూర్చో. ఆనంద్, రే రే ఆనంద్, లేగరా. రే లేగరా. ఏమైంది? ఎవరొచ్చారో చూడు. ఏంటక్క పొద్దున్నే ఈ దరిద్రులు వస్తే లేకపోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానక్క? రే, వచ్చింది దరిద్రం కాదురా, నీ డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావు అక్క? నీకేమైనా అర్థమవుతుందా? సింధు వచ్చిందిరా. సింధునా? నువ్వు నిజంగానే చూసావా? కావాలంటే నువ్వే చూడు. చూసావా? ఇప్పుడే నమ్ముతావా? సరే నువ్వు మాట్లాడుతుంటూ నేను ఇప్పుడే వస్తా. ఫ్రెష్ ఓకే, అయ్యి. త్వరగా వచ్చి. వచ్చేస్తున్నాను. జస్ట్ 2 minutes. రా కూర్చోరా. హాయ్ సింధు. నిన్న నైట్ నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నా మెసేజ్కి రిప్లై ఎందుకు రాలేదు? మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. రాయ్ జాగ్రత్త. సింధు అక్క ముందు అలా చూసుకోకుండా అడిగాడమేనా? చూసుకోకుండా కాదు, చూసే అన్నాను. అదే ఎందుకని? నేనంతే, అన్నీ అట్లా మొహం మీద చెప్పేస్తా. ఇదంతా కాదు, నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నా మెసేజ్కి రిప్లై ఎందుకు రాలేదు? అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? బయట మీట్ అయ్యే వాళ్ళంగా. అంతవరకు నేను ఆగలేను. సంతోషించు, ఇంటికే వచ్చాను. యాక్చువల్లీ డైరెక్ట్గా నీ రూమ్లోకే వస్తాం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? అట్లీస్ట్ రూమ్లోకైనా రాలేదు కదా, అందుకు. నవ్వానులే కానీ ఇంతకీ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నాకు నీరసంగా ఉంది సింధు, పడుకుండిపోయా. నీరసంగా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా. ఫోన్ సైలెంట్లో ఉంది సింధు. సారీ సింధు, అంత వైలెంట్గా చూడకు సింధు. సైలెంట్లో ఉందని చెప్పాను కదా. ఇంకోసారి ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పావనుకో, విరిచేది నీ ఫింగర్స్ కాదు, నీ మెడ విరిచేస్తా. సారీ సింధు. అర్థమైందా? అర్థమైంది. సారీ. ఓకే. ఒకసారి నవ్వొచ్చు కదా. ఓకే. అమ్మయ్యా, కూల్ చేసాం. బయటికి వెళ్దాం సింధు, కిరణ్ అన్న మూవీకి. మీరు మాట్లాడుకోవడం అయిపోతే టిఫిన్ చేదురుగాని రండి. నాకు ఆకలిగా లేదండి, నేను వెళ్తాను. అరే, పర్లేదు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, తినకుండా ఎలా పంపిస్తాను? ఏం పర్లేదు, కొంచెం తిను. రా, తీసుకురారా. సింధు, మా అక్క కుకింగ్ కేసీపీడి, నువ్వేం భయపడనక్కర్లేదు, నాది గ్యారంటీ. రా. చాలేరా, కూర్చో. ఏంటి, మా వాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అదేం లేదండి, మంచోడేలే. అయినా ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న గొడవలవి కామన్. అవన్నీ పక్కన పెట్టి మంచి ఫ్రెండ్స్ లాగా ఉండండి. ఎవరికి చెప్తున్నారు? ఇంకెవరికి? నీకే. వి ఆర్ నాట్ ఫ్రెండ్స్. మరి హీస్ మై హాఫ్ బాయ్ ఫ్రెండ్. కొంప ముంచావు కదే. హాఫ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అంటే అక్క, ఎలా చెప్పాలి, హస్బెండ్కి వైఫ్ ఎలా సగమో అలా ఫ్రెండ్షిప్లో కూడా ఉంటారనేది తన ఒపీనియన్. ఏం సింధు? అయినా సరే హాఫ్ బాయ్ ఫ్రెండ్. అక్క, నువ్వు ఎక్కువ డౌట్లేం పెట్టుకోకు, నేను చెప్పింది కరెక్ట్గానే చెప్పా. చెప్పు సింధు.
అంతే అండి, అంతేలే, అంతే. మ్మ్. సరే తినండి. సింధు నీకేదో వర్క్ ఉందని చెప్పు అర్జెంటుగా వెళ్దామా? హ్మ్. ఎక్కడికి? తనకేదో అర్జెంట్ వర్క్ అక్క. అరేరే ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వచ్చేస్తా. ఒక్క నిమిషం. ఎలా కవర్ చేసాం మరి? ఇదిగో తీసుకో. అయ్యో ఏంటండి ఇది? ఒక చిన్న గిఫ్ట్. నువ్వు అనుకోకుండా వచ్చావు కదా, పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. ఈసారికి చిన్న తీసుకో. ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దండి. తీసుకో సింధు, మా అక్క మెమరీలో వీక్ గాని మర్యాదల్లో చాలా స్ట్రాంగ్. ఏయ్, పర్లేదు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే అక్క, బాయ్. బాయ్ రా, జాగ్రత్త. అమ్మయ్యా, ఓ గండం దాటినట్టుంది సింధు. అంత భయం దేనికిరా? భయం అంటావేంటి? అక్కడ అక్కకి ఎక్కడ తెలిసిపోద్దని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇట్స్ ఓకేరా, ఇప్పుడు అంతా ఓకే కదా, డోంట్ వరీ, చిల్. ఇలా ఇంటికొచ్చి సడన్ సర్ప్రైజ్ ఇస్తే టెన్షన్ కాకుండా ఇంకేం పడతాం? సరే అయితే నీ టెన్షన్ని నేను పోగొడతా, ఓకేనా? నువ్వా? ఎలా అమ్మా? నీకు కిస్ ఇచ్చి. నువ్వు కిస్ అనక సింధు, నా హార్ట్ తట్టుకోలేదు, చాలా వీక్. ఇది షాక్ కాదు, చిన్న సర్ప్రైజ్. మొన్న ఇచ్చిన ఒక హగ్గుకే నాకేదోలా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కిస్ అంటున్నావు. చూసుకో మళ్ళా. నువ్వేంట్రా బయట అబ్బాయిలందరూ వీటి కోసం పడి చస్తుంటే కంట్రోల్. ఫ్రీగా ఇస్తా ఉన్నావు వద్దంటున్నావు. అంతేలే, నీకు అర్థం కాదు ఎంత చెప్పినా. ఇట్స్ సింగిల్ బాయ్ థింగ్. సరే ఏం కాదులే, నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ తగ్గిస్తున్నట్టు లేదు సింధు, పెంచుతున్నట్టుంది. రే అమ్మాయి నేనే ఇంత ధైర్యంగా ఉంటే నీకేంట్రా భయము? భయమేం కాదు. మరి ఇంకేంటి? ఏంటి సింధు ఇలా దగ్గరికి వస్తే అర్థం ఏంటి? ఇలా క్లోజ్గా వస్తే అర్థం ఏంటి సింధు? అర్థం చేసుకోమని. సరే ఇంకా నేను వెళ్తాను మరి. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను.